మేము ఎంతవరకు ఆలోచిస్తున్నామంటే బ్యాంకులో సొంత డబ్బులు ఉంటే బ్యాంక్ బాగుంటుంది. ఇప్పుడు మేము కాకుండా తర్వాత వచ్చే వాళ్ళు కూడా బాధపడుతున్నారు, బ్యాంక్ బాగుండాలని అది ఆశిస్తున్నాం. అంతేగాని పంచాలంటే 2 రోజులు పనిచేస్తాం, పంచాలంటే 2 రోజులు పనిచేస్తాం. కాబట్టి అది నిజంగా చూస్తున్నాం. దయచేసి మీరంతా సహకరించాలి. తర్వాత లంచ్ అరేంజ్ చేసినాం. లాస్ట్ ఇయర్ ఎంత లాభం అయితే సంపాదించినామో సుమారు దాదాపు అంతే లాభం మేము సంపాదించినట్టుగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోయిన సంవత్సరం మార్కెట్ సరిగా జరగలేదు కాబట్టి ఈ సంవత్సరం కూడా దాదాపు అంతే లాభం సంపాదించినట్టుగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా వచ్చే సంవత్సరం పంటలు బాగుంటే ఎక్కువ లాభం రావచ్చని ఆశిస్తున్నాను. అయినా మా బ్యాంకు బ్యాలెన్స్ షీట్లో గమనించినట్లయితే మా దగ్గర దాదాపు 12 కోట్లు సొంత మూలధనాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. కాబట్టి మాకుండే డిపాజిట్ 50 కోట్లే, 80,000 డిపాజిట్లు. అందులో మేము స్వతహాగా సంపాదించినటువంటి 12 కోట్లు జమ ఉన్నాయి, బిల్డింగ్ కాకుండా. కాబట్టి బ్యాంకు బాగా నడుస్తుంది, ముందు కూడా బాగా నడుస్తుందని చెప్పి మీకు నేను ఆశ్వాసం ఇస్తున్నాను. ఈ పేమెంట్ కూడా మనం ఎక్కువగా ఇవ్వదలుచుకుంటున్నాం. అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమంటున్నారంటే చాలా సాధ్యమైనంత వరకు తక్కువ ఇవ్వండి, మీరు సొంత వనరులు మీ దగ్గర ఉంచుకోండి, బ్యాంకు బాగుంటుంది, పటిష్టంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు తక్కువగానే ఇవ్వండి అంటున్నారు, సర్వీసెస్ బాగా ఇవ్వండి అంటున్నారు. కాబట్టి మేము వాళ్ళు చెప్పినట్టు విధంగా చాలా మంది గత సంవత్సరంలో గిఫ్ట్లు ఇవ్వలేదని చెప్పారు అన్నారు. కాబట్టి ఈ సంవత్సరం గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నాము. ఈ 10 రోజుల్లో వస్తున్నాయి, అందరికీ మనం ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా బ్యాంక్ వచ్చి తీసుకెళ్ళాలని విజ్ఞప్తి. ఒక 10 రోజుల తర్వాత ఈ సమావేశానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గిఫ్ట్ ఇవ్వమంటున్నాం కదా, గిఫ్ట్ 320 మేము బ్యాంకు స్టార్ట్ చేసి, ప్రియదర్శిని బ్యాంక్ స్టార్ట్ చేసి ఇప్పుడు 28 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఇప్పుడు మూలధనం వచ్చి 1.78 కోట్లు, డిపాజిట్లు 56.20 కోట్లు, అడ్వాన్సులు నేను ఇచ్చేది లోన్స్ 33.17 కోట్లు, నికర లాభం వచ్చేసి 76,12,000. ఇప్పుడు మాకు అంటే ఎన్పిఏ అంటే మీకు తెలుసో లేదా, ఎన్పిఏ వచ్చి 0. మరి ప్రతి సంవత్సరం కూడా డివిడెండ్ 9% డివిడ్ చేస్తున్నాం. ఇంతకుముందు 12% కూడా కొన్ని సంవత్సరాలు చేస్తే మాకు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు 9% కంటే ఎక్కువ ఇవ్వదని చెప్పడానికి మాకు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆడిట్ చేస్తారు, తర్వాత ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు చేస్తారు. కాబట్టి ఎటువంటి అవకతవకలు జరిగేదానికి కూడా అవకాశం లేదు. ఇట్ ఇస్ ఆల్ ఓపెన్. మూలధనం కాకుండా 12 కోట్లు మా సొంత నిధులు అంటే బ్యాంక్ అంటే షేర్స్ మిగతావి. వడ్డీ అయితే 1% తగ్గించినాము. ఇప్పుడు 11 ఉంటే 1% తగ్గించినాము. మేము కోరేది ఏమంటే సక్రమంగా తీసుకోండి, సక్రమంగా కట్టండి, సరైన టైంలో కట్టాలి. మీరు కట్టకపోతే మేము చట్ట ప్రకారంగా ఏ చర్యలు తీసుకోవాలో తీసుకుంటాము. దానికి మీరు ఏమి బాధపడకూడదు. సక్రమంగా కడితే ఏమి వాళ్ళకి ఇంజెక్టివ్గా ఉండలేదు. మా చంద్రశేఖర్ రెడ్డి, XMLC చైర్మన్.